పేదలను నిలబెట్టాలన్నదే తమ ఉద్దేశమని, పడగొట్టాలని కాదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మూసీ రివర్ బెడ్లో ఉన్న అక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగిస్తున్నారు. మూసీ నిర్వాసితులను పూర్తి భరోసా ఇస్తున్నాం. వారి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం, వారందరినీ కాపాడే బాధ్యత మాది. నిర్వాసితులతో అందరినీ కడుపులో పెట్టుకుని చూస్తామని తెలిపారు. డెవలప్ చేయాలని దానికి నిధులు కేటాయింపు చేసి, అదేవిధంగా మొత్తం ఈస్ట్ వెస్ట్ కారిడార్ నిర్మాణం చేయటం, లింక్ రోడ్లు వేయటం, బ్రిడ్జిలు కట్టడం, రివర్ యాక్సెస్ ఇవ్వటం, ప్రతి ఒక్కరికి కూడా ఈ నీటి ప్రవాహానికి సంబంధించి మొదటగా ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించిన బ్రిడ్జెస్ ఏర్పాటు చేస్తే తొందరగా వారి గమ్యస్థానాలకు చేర్చే ఒక ప్రధానమైన అంశంతో కూడుకొని ఈరోజు రేపు జీవనోపాధికి అనేక అవకాశాలు కల్పించే కార్యక్రమంతో పాటు పని దగ్గరనే వారి ఉండే ఇళ్ళ కార్యక్రమం కూడా వాక్ టు వర్క్ అంటాం, దాని కార్యక్రమం చేతో పాటు ఈరోజు మనం అక్కడ కావాల్సిన మన గ్రీన్ స్పేసెస్ను ఏర్పాటు చేయాలని కార్యక్రమంతో పాటు